కరీంనగర్ వాహిని షాపింగ్ మాల్ లో దసరా దరిల్లే ఆఫర్లు 1+1, 1+2 కాంబో ఆఫర్స్. గంటకు తీసే లక్కీ డ్రాలో 2 వెండి కాయిన్స్ మరియు స్పాట్ గిఫ్ట్స్ తో ఇదే మా ఆహ్వానం. వాహిని షాపింగ్ మాల్, ఉస్మాన్పుర, కరీంనగర్. ఈ కవరేజ్ చేస్తున్నందుకు సుమన్ టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎప్పుడు ప్రతి సంవత్సరం లాగానే మధురానగర్ లో ఈ సంవత్సరం కూడా బతుకమ్మ వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరిగాయి. అమ్మవారి దయ వల్ల ఎలాంటి ప్రమాదాలు కానీ ఎలాంటి జరగలేదు. తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఈ మధురానగర్ ఆడపడుచులకు, గంగాధరం మండల ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ సద్దుల బతుకమ్మ అందరి కుటుంబాలలో వెలువనియాలని, ఈ దసరా అందరూ సంతోషంగా సుఖ సంతోషాలతో సంతోషంగా గడుపుకోవాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ, మరి ప్రపంచంలోనే ఒక గొప్ప ఆచారంగా మన బతుకమ్మను ప్రపంచ దేశాలు గర్వించే విధంగా ఈ రోజు భారతీయులు ఎక్కడ ఉన్నా కానీ ఈ బతుకమ్మ అనేది పిల్లలతో, కుటుంబాలతో, మరి విదేశాల నుంచి మన స్వదేశానికి వచ్చే వాళ్ళు ఉన్నారు. విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఈ బతుకమ్మను మర్చిపోకుండా ఇవాళ కుటుంబ సభ్యులందరితో నూతన వస్త్రాలు అలంకరించుకొని మరి ప్రపంచం అంతా పూలను దేవునికి దగ్గర పెట్టి పూజిస్తారు. మరి అలాంటి పూలను పూజించే ఒక గొప్ప ఆచారం మరి మన తెలంగాణ ప్రజలు మొదటి నుంచి ఆచరిస్తున్నారు. మరి దీనికి మనం అందరం, తెలంగాణ ప్రజలు అందరం గర్వించదగ్గ విషయం ఇది. మరి ప్రధానంగా ఈ బతుకమ్మ అనేది ఒక ఐకాన్ గా ఏ ఉద్యమం జరిగినా, తెలంగాణ సమయంలో ఏ ఉద్యమం జరిగినా బతుకమ్మను ముందు పెట్టుకొని మరి మనం తెలంగాణను కూడా సాధించడానికి కూడా మరి బతుకమ్మనే మనకు ఆదర్శంగా నిలిచింది. మరి ఇవాళ కూడా ఏ ప్రోగ్రాం జరిగినా ఇవాళ మనం బతుకమ్మను, మహిళా సోదరులను ముందట పెట్టుకొని బతుకమ్మను ఆడి ఆ బతుకమ్మ ప్రోగ్రాం అనేది అంత హైలైట్ అయిందంటే దానికి మనం అందరం తెలంగాణ ప్రజలుగా గర్వించాలి. అలాంటి గొప్ప ఆచారాన్ని ఇప్పటికీ ఇంకా పెరుగుతుంది రోజు రోజుకు. మరి మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఈ బతుకమ్మకు ఒక గొప్ప మన అది ఉన్నది కాబట్టి ఈ ఆచారాన్ని ఇంకా భక్తి శ్రద్ధలతోని మనం పెంపొందించుకోవాలి. ముఖ్యంగా కొంత ఈ డీజే సంస్కృతి వచ్చింది కానీ అంతకుముందు చక్కని పాటలతోని మరి బతుకమ్మ ఆడుతుండేమి. ఆ సంస్కృతి మళ్ళా వచ్చే విధంగా మహిళా సోదరు మళ్ళందరూ దానికి రావాలని ఆశిస్తూ మరి సుమన్ టీవీ వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బతుకమ్మ సంబరాలు అంటే మన సంస్కృతి ప్రకారము రామరామ ఉయ్యాల అని పాడాలి. జనాలు ఏం చేస్తున్నారు అంటే డీజే సాంగులు పెట్టుకొని ఎగురుతున్నారు. బతుకమ్మ ముందు గౌరీదేవి అంటే గౌరీదేవి ముందు కాళ్ళు చూపెట్టుడు, ఎంతవరకు దాండి ఆడితే కాలు ఇట్లు లేపుతారు. ఏ పాట పాడినా గానీ కాళ్ళు లేపి పాడే పాటనే వాడుతున్నారు. ఉయ్యాల పాట పాడితే పెద్దవాళ్ళు, వెనకటి వాళ్ళు ఉయ్యాల పాట పాడుతురు, వాళ్ళు ఆడుతురు. వాళ్ళు ఆడితే ఎంత మంచిగా ఉండు. ఇప్పుడు మేము ఎగరాలి, మేము దుంకాలి, ఇక ఇదే చేయాలి అని బతుకమ్మ ఉయ్యాల పాట పెడితేనేమో కూర్చుంటారు, ఎగిరే పాటలు పెడితేనేమో ఎగురుతురు. డీజే రోజు డీజే పెట్టుకున్నా సరే గానీ ఒక బతుకమ్మ పండుగ రోజు మాత్రం డీజేలు బంద్ కావాలి. మళ్ళా బతుకమ్మ వరకు డీజేలు అనేవే ఉండద్దు. ప్రతిరోజు దాండియా ఆడుకోవడానికి దుర్గమాత కాడ ఎక్కడైనా ఆడుకున్నా సరే గాని బతుకమ్మ రోజు మాత్రం డీజే పెట్టద్దు. ఉయ్యాల పాటనే పెట్టాలి, ఉయ్యాలనే ఆడాలి. అప్పుడైతే సంస్కృతి, మన సంస్కృతి పాతది మళ్ళా వచ్చింది అనుకోవచ్చు. లేకపోతే ఇదే కంటిన్యూ అయితే ఇదే ఇంకా చిల్లర ఎగురుడు తయారైతుంది.